తామసి, త్రయోదశి ఘడియల్లో నువ్వక్కడికి వెళ్తావు. చతుర్దశి ఒకరోజు ఉంటుంది, తరువాత పౌర్ణమి. పౌర్ణమి దాటిందా నీ పగ ఎప్పటికీ తీరదు. పౌర్ణమి రాకముందే నీ పగ తీరాలి, గుర్తు పెట్టుకో. పౌర్ణమికి ముందే వాణ్ణి బయటికి తీసుకొచ్చి కాటేస్తాను తక్షక. జాగ్రత్త తామసి, నీవు ఆవహించిన మనిషి నిద్రపోతే నీ నిజస్వరూపం బయటపడుతుంది. నిద్రపోనివ్వను. నిద్రపోను. నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నేను ప్రేమించిన వాణ్ణి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు వర్ష అని ప్రియా నిన్ను నిలదీసిందా? లేదత్తయ్య. నన్ను ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా అని కృష్ణని ప్రియపడైనా బ్లాక్మెయిల్ చేసిందా? ఎవరి మనసు గాయపరిచే మనస్తత్వం కాదు తనది. నేను హామీ ఇస్తున్నాను. ఆ ప్రియ కృష్ణని మళ్ళీ లవ్ ట్రాక్ లోకి తీసుకెళ్లి నన్ను ట్రాక్ లో నుంచి బయటికి పంపాలని చూస్తుంది. నిన్ను విడిచిపెట్టను ప్రియా. పౌర్ణమి ఘడియలు ఆసన్నమవుతున్నాయి. నీ చావు ఘడియలు మొదలయ్యాయి కృష్ణ. ఏంటి, నా మొగుడిని తన్నుకుపోదామనొచ్చావా? కృష్ణ విషయంలో నీ ప్రవర్తన బాలేదు. రాగానే రూమ్లోకి దూరి నువ్వు వాడిన ప్రేమ నాటకాలన్నీ విన్నాను. విన్నావా? రొమాన్స్ చేయడానికి కృష్ణని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్తావా? మనసు కుదుట పడ్డానికి వచ్చానని చెప్పి ఆ వంకతో కృష్ణని కొంగును కట్టుకుందామని అనుకున్నావా? నీ నంగనాటి యవ్వారాలు తెలుసుకోలేనంత అమాయకురాలను అనుకుంటున్నావా నన్ను? ఇది నీ అత్తారిల్లు కాదు, నీ పొదరిల్లు అస్సలు కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమిస్తే పెళ్లి కాదు, తాళి కడితేనే పెళ్లి. చెట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుటుక్కున మింగావా? ఏయ్, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చూడమ్మా చిక్కుబుచ్చికి, ఈ తాళి నిజంగానే కృష్ణ కట్టాడా? సరేలే, కట్టాడో కట్టించుకున్నావో ఎవరికి తెలుసు? చూడు ప్రియా, ఈ తాళి కృష్ణే కట్టాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకంతా అర్థమైంది. నువ్వు కృష్ణని ఎత్తుకెళ్దామని వచ్చావు కదా. అత్తయ్యా! ఏయ్, అరవకు. నా మొగుడు మీద కొన్నేస్తే కోటికి పంపుతా. అవునా? ఎక్కువ మాట్లాడేస్తున్నావు, కాటేసి చంపేస్తా. కళ్ళు మూసి తెరిచేలోపు బ్లడ్ బాయిల్ అవుద్ది, బాడీ కలర్ మారుద్ది. ఒకే ఒక్క కాటు, కోమాలోకి పోతావు. ఏ, నువ్వేమైనా పామువా కాటేయడానికి? ఈరోజు నీ సంగతి తెలుస్తా. ఏయ్, నేను చెప్పిన దానికి అను, ఊపిరుంటుంది.
ఊ ఊ అన్నావు శ్మశానంలో ఉంటావు. ఏంటి ఆ? బెదిరిస్తున్నావా? ఈ రాత్రికి నీ మొగుణ్ణి నాకిచ్చే. వాట్? ఈ రాత్రికి నా మొగుడినివ్వాలా? అవును, ఈ రాత్రి నాది. నీ మొగుడు నావాడు. ఎంత ధైర్యమే నీకు? ఏంట ఇంత గట్టిగా పట్టుకున్నావు? చెయ్యి వదులు. చెయ్యి ఇరిగిపోయేలా ఉంది. వదలవే, వదులు. ఏయ్, ఈ గడ పిచ్చిపట్టిందా? చుట్టూ వదులువే. అత్తయ్య, ప్రియా, ప్రియా నన్ను చంపేస్తుంది. కృష్ణ, కావేరి, కార్తిక. కృష్ణ, కావేరి, కార్తిక. అత్తయ్య. మొదటిసారి ఇంట్లోకి తీసుకువెళ్తున్నావు. కుడి చేత్తో తీసుకెళ్ళత్తయ్య. సరే. ఆ తామసి ప్రియలో ఉంది. ఇప్పుడు నేనేం చేసినా ప్రియకే ప్రమాదం. అయ్యో, ప్రియలో దాక్కునొచ్చిన ఆ తామసిని నా చేతులతో నేనే ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు తామసిని చంపితే ప్రియని చంపినట్టే. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నేను కాపాడుకోవాల్సింది ముగ్గురిని కాదు, నలుగురిని. కృష్ణ, అమ్మా, కృష్ణ,
కృష్ణ కృష్ణ ఏమైందమ్మా ఆ కంగారేంటి? క్వైట్ గా ఉండు, నీతో మాట్లాడాలి, నాతోరా. ఎక్కడికమ్మా? అయ్యో, నేనెంతో పగడబందిగా గరుడ యంత్రం వేసిన ఆ తామసి తెలివిగా లోపలికి వచ్చేసింది కృష్ణ. ఇప్పుడు ఆ తామసికి ఫస్ట్ టార్గెట్ నువ్వే కృష్ణ. అసలు ఏం జరుగుతుందో తర్వాత చెప్తాను, ముందు నువ్వు రా. అమ్మా, గరుడ యంత్రం అన్నావు, 48 గంటలు బయటికి రాకూడదు అన్నావు. ఇష్టం లేకపోయినా చచ్చినట్టు రూమ్లో సైలెంట్ గా ఉంటూ జిమ్ముకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు రూమ్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? ఆ ప్రమాదం ఇంట్లో కూడా వచ్చేసింది కృష్ణ. ఇంట్లో రూమ్లో కూడా ఉండొద్దంటున్నావు. ఇంకెక్కడికి వెళ్ళాలి? శ్మశానానికి వెళ్ళమంటావా? కృష్ణ, డిస్కషన్ చేసుకునే సమయం లేదురా. క్షణం క్షణం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మమ్మల్ని పాముల నుంచి కాపాడాలని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. భయపడాల్సింది పాముని చూసి కాదమ్మా, నిన్ను చూసి. నా మెంటల్ కండిషన్ ఎప్పుడెక్కడ ఎలా దారి తప్పుతుందో అర్థం కావట్లేదు. ముందు నిన్నెలా కాపాడుకోవాలనే భయం నాలో మొదలైందమ్మా. కృష్ణ, అరే నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆ కార్తీక కావేరుల పరిస్థితి ఏంటి? వాళ్ళ మనసులో నిన్నెంతగా అసహించుకుంటున్నారో నీకేమన్నా అర్థం అవుతుందా? ఇప్పటికే నేను వెక్స్ అయిపోయాను. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, మమ్మల్ని వదిలేయమ్మా. అయ్యో కృష్ణ, నేను చెప్పేది. ముందు నువ్వు రూమ్లోంచి బయటకు వెళ్ళు. మాకేమన్నా అవుతుందని నువ్వు భయపడుతున్నావు. ఆ గరుడ యంత్రం పాతితే పాము రాదన్నావు. కానీ ప్రతి క్షణం పాము అని చావంటే ఏంటో చూపిస్తున్నావమ్మా. ఇంట్లో కూడా పాము వస్తే ఆ విభూతి రేఖ, రక్షాదారం, గరుడ యంత్రం ఎందుకు? అంటే నువ్వు నమ్మింది జరగట్లేదా? ఇంకా మేమెలా నమ్ముతాం అనుకుంటున్నావు? కృష్ణ, నమ్మకానికి అపనమ్మకానికి మధ్య ఈ అమ్మని నమ్మరా? అసలు నీ లెక్క ప్రకారమే చెప్పు, పాము ఇంట్లోకి ఎలా వచ్చిందమ్మా? చెప్పమ్మా. చెప్తే నమ్ముతావా? ముందు నువ్వు చెప్పు. గరుడ యంత్రం వల్ల పాము లోపలికి రాలేకపోయింది. కానీ దానికున్న శక్తితో మనిషిలోకి ఆవాహన చేసుకుని లోపలికి వచ్చేసింది. ఆవాహన చేసుకుని మనిషి రూపంలో ఇంట్లోకి వచ్చిందా? కార్తీక, కావేరి, పంకజం వీళ్ళలో ఎవరిలోకి వచ్చింది? ప్రియలోరా. ప్రియలోక? అవును, ఆ పాము ప్రియని ఆవాహన చేసుకుంది. నా గరుడ యంత్రం చేత్తో అనుకోకుండా నేనే ప్రియని లోపలికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ పాము ప్రియలో దాక్కుని నిన్ను కాటేసి చంపే ప్రయత్నంలో ఉంది కృష్ణ. అంతేకాదు, ఆ తామసి వల్ల ప్రియకి కూడా ప్రాణాపాయమే కృష్ణ. అసలు ప్రియలో పాముందని నీకెలా తెలుసు? సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి. యాపిల్ తింటే అది నీలంగా మారిపోయింది. గుట్టులో సొనలేదు. ప్రియ ప్రవర్తన, మాటలు అచ్చం తామసివే. మధ్యలో ఈ తామసి ఎవరు? భగవంతుడా, నేను నిన్ను ఎక్కువగా నమ్మాను. కానీ ఈరోజు నిన్ను నమ్మి 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా అమ్మ పూర్తిగా పిచ్చిదైపోయింది. నువ్వే కాపాడు తండ్రి. కృష్ణ, నువ్వేమైనా అనుకో, నేను చెప్పింది నిజం. ఈ రోజు రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి ఆ ప్రియతో జాగ్రత్తగా ఉండాలి. అసలు నువ్వు ఒంటరిగానే ఉండద్దు, నాతో పాటు ఉండు. రా. అమ్మా 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 అమ్మా, నిన్నేమనాలో అర్థమే కావట్లేదు. రా, నువ్వురా చెప్తాను. నువ్వురా కృష్ణ. రా అమ్మా. కృష్ణ, అరే అమ్మా, ముందు నువ్వు బయటకు వెళ్ళమ్మా. నేను ప్రశాంతంగా జిమ్ చేసుకోవాలి. కృష్ణ, నాకెందుకో భయంగా ఉందిరా. ఆ తామస్ ఇక్కడ ఎక్కడ ఉన్నట్టుంది. నువ్విక్కడ ఉండదు, నాతో పాటు రారా. అమ్మా అమ్మా, చెయ్యి వదులమ్మా. రారా. అమ్మా, నువ్విక్కడ ఉండదు. వదులమ్మా. నా మాట విని వెళ్ళమ్మా. వెళ్ళు. కృష్ణ, కృష్ణ, నేను చెప్పేది విను. కృష్ణ, కృష్ణ, తలుపు తీ. కృష్ణ, తలుపు తీయరా. అమ్మా ప్లీజ్, దయచేసి వెళ్ళమ్మా. కృష్ణ, నేను
చెప్పేది విను. కృష్ణ, నీ రూమ్ లో నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా? చూసావు కదమ్మా, ఎవరు లేరు. అంటే ఇప్పుడు ప్రియ ఎక్కడుందో వెతకాలి. తనని కృష్ణ రూమ్ వైపు రాకుండా చూడాలి. పాపం ప్రియ మనసు బాగాలేక ఇక్కడికి వస్తే తనలోకి పాము వచ్చిందని ప్రియని డిస్టర్బ్ చేస్తుంది. అనవసరంగా ఇక్కడికి వచ్చావు ప్రియా. ప్రియా, నువ్వు రూమ్లోకి ఎప్పుడొచ్చావు? నువ్వెక్కడుంటే నేను అక్కడుంటాను. ప్రియా, అమ్మ నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వు అదే చేయకు. ఇందాకటి నుంచి వాష్రూమ్లో ఉన్నాను కృష్ణ. అవునా? అయితే నేను గమనించలేదు ప్రియా. బయటకెళ్ళి మాట్లాడదామంటే అత్తయ్య ఇంటి చుట్టూ కంచె వేసింది. అందుకే నీ రూమ్లోకి వచ్చాను కృష్ణ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి, ఇతను కనిపెట్టేశాడా? ఇలా చూస్తున్నాడేంటి నా వైపు? నువ్వు నిలబడి ఉంటే పాము పడగెత్తి నిలబడినట్టుంది. ఆ వాలు కనులు పాము కళ్ళయ్యాయి. నడకలో పాము వంకర్లు. టోటల్గా పాము కుబుసంలా నిగనిగలాడుతున్నావు ప్రియా. ఎవరికి చెప్పకు. ఏంటి? నన్ను తామసి అనే పాము ఆవాహన చేసుకుంది. అవునా? నేను ప్రియని కాదు, తామసిని. అవునా? నిన్ను కాటేసి చంపడానికి వచ్చాను కృష్ణ. అవునా? అయితే కాటేయ్. కాటేయ్. గరుడ బంధనం లోపల కాటేయలేను. అందుకే గరుడ బంధనం దాటించి అప్పుడు చంపుతా. మొత్తానికి నన్ను పాముని చేసావు కదా కృష్ణ. ఇదిగో ఇలాగే నీ దగ్గరుంటే మనస్ఫూర్తిగా నవ్వుతాను. మనసులో హాయిగా ఉంటుంది. అందుకే మీ ఇంటికి వచ్చాను. నీతో పాటు పామును కూడా వెంట తెచ్చావంట కదా? అమ్మ బాగా భయపడుతుంది. దానికి కారణం నిశ్చితార్థం గొడవలు. రిలీఫ్ కోసం అత్తయ్య దగ్గర కావాలనే నాలో పాము ఉన్నట్టు నడవడం, మాట్లాడడం చేశాను. అందుకే నా మీద అనుమానపడి నీతో అలా చెప్పుంటుంది. ఇంత సీరియస్ ఇష్యూలో నువ్వు అలా చేయడంతో అది నిజమని అమ్మ నమ్మేసింది. నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నా దగ్గరకు వచ్చి గొడవ చేసి వెళ్ళిందమ్మా. అప్పటికి నేను ప్రియను పామును కాదు అత్తయ్య అంటే అస్సలు వినదు. తన కంగారు చూసి అనవసరంగా పాములా నటించి తప్పు చేశానేమో అని ఫీల్ అయ్యాను కృష్ణ. తను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుందని ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది.
అందుకే నా దగ్గరకొచ్చి నువ్వు నన్ను కాటేసి చంపుతావని ఒక్కటే నస. కాస్త మనశ్శాంతి కోసం మనం బయటకు వెళ్దామా?